గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరిశుద్ధుల సహవాసములో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రభుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. నా స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆనందింతును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆరాధింతును. పరలోక ప్రియునితో కలసి మనము, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. దేవుని నామం స్తుతింపబడును గాక. ఆమేన్. కుటుంబ బలిపటము వాల్యూమ్ 4 జనవరి 30. యోహాను 7వ అధ్యాయం 37, 38 వచనములు. ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వానికి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆమేన్. యెహోవా యీరే అనేటి వర్తమానంలో 57:1-6. అనేక ఏళ్ల పాటు నేను ఇండియానాలో గేమ్ వార్డెన్గా ఉన్నప్పుడు వేటకి వెళ్ళినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన ఊట దగ్గరికి వెళుతూ ఉండేవాడను. ఆ పాత ఊట వైపు చూసి నేను అడిగేవాడిని, ఊట, నేను చూసిన వాటిలో అత్యంత సంతోషకరమైన ఊటవి నువ్వే. నీవెప్పుడూ ఉప్పొంగుతూనే ఉంటావు. ఓహో, నీవే మంచి నీరు. అలాగే అవి ఎప్పుడూ తాజాగా ఉంటాయి. ఎందుకంటే అవి భూమిలో ఎంతో లోతు నుండి ఉబుకుతూ ఉంటాయి. అది నిలబడి భూభాగాన్ని ఉప్పొంగ చేస్తాయి. అదెంతో మంచి విషయం, నిరంతరం ఉబుకుచుండుట. కాబట్టి నేను ఈ ఊటతో మాట్లాడటానికి ఒక రోజున దాని దగ్గర కూర్చున్నాను. నేను అడిగాను, శ్రీ ఊట, నీవెందుకు చాలా సంతోషంగా ఉంటావు? అది నాతో తిరిగి మాట్లాడగలిగితే అతడు, బ్రదర్ బ్రనహాం, నేనెల్లప్పుడూ సంతోషంగా ఉంటాను అని చెప్పేవాడు. ఓహో, నేను అన్నాను, నువ్వు ఎందుకు బుడగలు కొడుతున్నావు? బహుశా జింక అప్పుడప్పుడు నీ దగ్గరకు వచ్చి తాగడం వల్ల కావచ్చు. అతడు, లేదు అని అంటాడు. నేను బహుశా ఎలుగుబంటి నీ దగ్గర తాగడం వల్ల కావచ్చు అంటాను. లేదు. సరే, బహుశా ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వచ్చి నీ దగ్గరే తాగుతానని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఉప్పొంగుచున్నావు. అందుకది లేదు అనును. అంతటా నేను, మరైతే చెప్పుము, నేను ఉప్పొంగు చేసేది ఏమిటి మరి? అందుకది, బ్రదర్ బ్రనహాం, నా అంతట నేనే ఆ ఉప్పొంగడం లేదు. నా వెనక ఏదో ఉంది, నన్ను నట్టుచూ ఉప్పొంగేలా చేస్తుంది అని అనును. కాబట్టి మనిషి కూడా అలాగే ఉంటాడు. అతడు దేవుణ్ణి తన హృదయంలోకి తీసుకున్నప్పుడు అతడిని బయటకు నెట్టి ఏదో ఒకటి ఉంటుంది. అది మనల్ని నమ్మేలా చేస్తుంది. ఆమేన్. ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? కుతూహలం కోసమా? ఇటువంటి రాత్రికి సరైన మనస్తత్వం ఉన్నవాడు కుతూహలం కోసం ఇక్కడికి వస్తాడని నేను నమ్మాను. మీ బట్టలు చూపించుకోడానికి వస్తున్నారా? లేదు సార్. ఇలాంటి రాత్రి బయటకు వచ్చి ఇలాంటి టబర్నికల్లో జనసమూహంతో నిలబడి ఇరుక్కుపోయి రద్దీగా ఉన్న ఈ చోటుకి 8 గంటల గడువుటకు ఒకడు ఇలా చేస్తాడని నేను నమ్మాను. ఇక్కడంతా ఉంటుంది. మీరు ఉత్సుకత కోసం లేదా బట్టలు చూపించడానికి దీన్ని చెయ్యరు. ఎందుకంటే మీలోని ఏదో మిమ్మల్ని అలా చేయడానికి ప్రేరేపిస్తుంది, నడిపిస్తుంది. అవును, అదంతే. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములను మా రుణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్.